ఏంటి సంగతులు? 20 డేస్ తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాను. రెంటింట్లోకి వచ్చిన తర్వాత ఒక్క వీడియో కూడా చేయలేదు. సో ఫస్ట్ వీడియో కొంచెం ఎంకరేజ్ చేయడానికన్నా కనీసం లైక్ చేసి మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ఈ వీడియోలో కొత్తగా ఉంటున్న రెంట్ ఇల్లు ఎలా ఉంది ఏంటి, ఆ ప్లాన్ ఎలా ఉందో నేను చూపిస్తాను. అండ్ బెడ్రూమ్ కానీ అవన్నీ చూపిస్తాను. అండ్ ఎంత రెంట్ పడుతుంది, అండ్ మాకు ఫస్ట్ కొత్తగా మొదటిసారి లైఫ్లో రెంట్ ఇంట్లోకి వచ్చాం, మా ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్తాము. సో వీడియో లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. సింపుల్గా 5 minutes లోపే ఉంటుంది, విసుగు తెప్పించాము. సో స్టార్ట్ చేద్దాం. ఇదిగో ఫస్ట్ అయితే ఇదిగో చాకో పాప బాబు, ఇదిగో వీళ్ళ ఫ్రెండ్ అన్నమాట, యక్షిత తన పేరు. వీళ్ళు ఒకటే స్కూలు, నర్సరీ ఇద్దరు. అయాన్ శర్మకు అదిగోండి. ఇది స్టార్టింగ్లో ఇటువైపు పైకి వెళ్ళడానికి మెట్లయితే ఉన్నాయి. సో ఇల్లు ఇదిగోండి. ఇది ఇంటేదో రోడ్డు ఉంది, బాగుంది స్పేసియస్గా. పిల్లలు ఆడుకోవడానికి నాకు ఇబ్బంది ఉండకూడదని కొంచెం లోపల సిటీలో నుంచి కొంచెం లోపలికి వచ్చి తీసుకున్నాను. స్పేసియస్గా ఉంది, పిల్లలు ఆడుకోవడానికి. ఎక్కువ రోడ్డు మీద ఎక్కువ తిరగట్లేదు ఏమి, అప్పుడప్పుడు ఇలా వస్తున్నాయి కానీ పెద్ద ప్రాబ్లం లేదు. సో ఇక్కడ చూసుకుంటే సో ఫస్ట్ పంచ వస్తుంది. ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అన్నమాట. ఇదిగోండి ఇక్కడ మొత్తం మనకి అక్కడ ఎలక్ట్రానిక్ బోర్డ్స్ అన్నీ ఇచ్చేసారు. అండ్ మెట్ల కింద కొంచెం స్పేస్ అయితే ఉందన్నమాట. సో ఇక లోపలికి వెళ్తే ఇది, సో ఇక్కడ డోర్ చూసుకున్నట్లయితే కొంచెం గ్లాసీ డోర్ వచ్చి ఇదిగోండి ఇలా వచ్చిందన్నమాట. డోర్ బాగుంది, డోర్ కూడా మంచిగా. ఇంకా మనం ఎంటర్ అవ్వగానే హాల్ ఇది. సో ఈ హాల్లో జక్షికి వచ్చేసి సైలెంట్గా ఉండండి, చాకో సైలెంట్గా ఉండండి, ఏమనుకోకండి. పిల్లలు కాల్ చేస్తున్నారు, స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చారు. సో ఇది హాల్లో కూడా సేమ్ ఏ టైల్స్ అని పెద్ద హాలే, బాగుంది. ఆల్మోస్ట్ 20 feet వరకు పొడవు, వెడల్పు వచ్చేసరికి ఒక 12 అడుగులు ఉండొచ్చు. అండ్ ఇక్కడ కబోర్డ్స్ చేపించారు మంచిగా. అండ్ 43 inch టీవీ అయితే మాదే, తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నాం అన్నమాట. అండ్ ఇది ఫ్రిడ్జ్ అవసరమైనంత వరకే తెచ్చి పెట్టుకున్నాం, ఫ్రిడ్జ్ టీవీ తెచ్చుకున్నాం. హాల్లో అయితే ఇంతే, ఒక చైర్ ఉంది. ఇంకా ఒక చాప కొనుక్కొని ఇక్కడ వేసుకొని కూర్చుంటున్నాను తినడానికి. అండ్ టీవీ దగ్గర అండ్ టేబుల్ ఫ్యాన్ కూడా ఉంది, కొనుక్కున్నది. సో ఇక్కడ ఉంది, అది హాల్లో పెట్టుకుంటున్నాం అన్నమాట. సో ఇంకా ఇక్కడ చూపిస్తే మీకు కిచెన్ చూపించాలి. ఇదిగో వీడియో అనగానే నీట్గా సర్దుకుంది. సర్దుకున్నాడు ఏదో మాట్లాడు. మొత్తం నీట్గా సర్దుకుంది. సార్ చూపిస్తా అంటే ఇక్కడ నుంచి చూపించింది, మైక్ ఇస్తా. మైక్ అయితే ఇప్పుడు వన్ రూము నేను చూపించడం కంటే కూడా దాంట్లో ఎక్కువ వర్క్ చేసే వన్ రూమ్కి సంబంధించిన వాళ్ళు చూపిస్తే బాగుంటుందని నేను అంటే వన్ రూమ్ సంబంధించిన వాళ్ళంటే ఎక్కువ ఉండిద్దని ఆ మాట అన్నాను. సో ఇది వన్ రూము. ఇక్కడ పూజ గది వచ్చిందనమాట. సో చిన్నదే, స్పేస్ తక్కువగానే ఉంది. ఒకసారి తనే అడుగుదాం, తనకి ఇరుగ్గా అనిపిస్తుందా లేకపోతే స్పేసియస్గా ఉందా, ఎలా ఉంది ఏంటనేది తనే చెప్తుంది. తీసుకొని నీ ఎక్స్పీరియన్స్ చెప్పు వంటగది మీద ఈ రెంట్ హౌస్లో. అంత ఇరుగ్గా ఏం లేదు, సరిపోయిద్ది. బాగా నచ్చింది, ఎందుకంటే కబోర్డ్స్ అవి వచ్చాయి కదా, అలా ఉంటే నాకు ఇష్టము. ఇంకో విషయం కిచెన్లోకి రాగానే గుర్తొచ్చింది, స్క్రబ్బర్ గురించి. ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం, రీల్స్లో కానీ ఇంకా న్యూస్లో చూస్తున్నాం. స్క్రబ్బర్లు ఎక్కువ సార్లు యూజ్ చేయకూడదు. అంటే 3 నెలలు 4 నెలలు మనం ఆదా చేయాలని ఎక్కువగా ఒకదాన్ని ఒక 3 నెలలు 4 నెలలు అలా యూజ్ చేస్తాము. అది కరెక్ట్ కాదు. ఇది కనీసం వారానికి వచ్చి ఒకటి మార్చాలి. ఎందుకంటే దీంట్లో కొన్ని అన్నం మెతుకులు కొన్ని ఉండిపోతాయి కదా, అవి మళ్ళీ మనం దానికి రుద్దినప్పుడు దాంట్లో ఉండిపోతాయి. దానివల్ల చాలా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే క్యాన్సరు, అలా పెద్ద పెద్ద రోగాలు కూడా వస్తాయంట. తను చెప్పాడు కదా, ఎక్కువ సామాన్ అయితే తెచ్చుకోలేదు. టీవీ, ఫ్రిడ్జ్, చైర్స్, బెడ్ అవి తెచ్చుకున్నాము. ఇది వచ్చేసి బెడ్రూము. అంటే ఇది కూడా 2300 అయింది. కూల్ నుంచి కంపెనీ అనమాట. ఇది తీసేసుకున్నాము. ఇది రిమోట్తో ఆపరేట్ చేస్తాం. ఇది దాని రిమోట్. సో ఇవి 2 తీసుకున్నాం అనమాట. ఆ పైన సీలింగ్ ఫ్యాన్కి పెద్ద విషయమే ఉంది, దానికి స్టోరీ. బెడ్రూమ్ బాగుంది, కొంచెం పెద్దగా వచ్చి. ఇంకా బెడ్రూమ్కి ఇంకా అటాచ్డ్ బాత్రూమ్, కబోర్డ్స్ ఇవన్నీ. ఇంకా బట్టలు, పిల్లల బట్టలు, మా బట్టలు. అంటే ఏవి ఓపెన్గా ఉండకుండా చాలా నీట్నెస్గా పెట్టుకోవచ్చు. కబోర్డ్ రావడం వల్ల అందం వచ్చింది.
అదే హైలైట్. మరి ఇది చూపి ఇవన్నీ ఎందుకు? చాకో బ్యాగ్. చాకు బ్యాగ్ అనమాట. సో తనని తీసుకెళ్తే తను తీసుకుంది. తను నర్సరీ జాయిన్ చేసాము, 15,000 అంట స్కూల్ ఫీజు. ఇంకో 1,000 రూపాయలు తగ్గించి 14,000 ఖాయం చేశాడు. సో ఇక్కడ కిటికీ వచ్చింది. సో ఆ కిటికీ ఇది నాకు బాగా నచ్చింది. బెడ్రూమ్లో ఇలా కిటికీ ఉన్నప్పుడు ఓపెన్ చేసుకుని ఇలా ఒక కర్టన్ వేసుకుంటే అది చక్కగా గాలి లోపలికి వస్తుంది అనమాట. వెంటిలేషన్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా నచ్చిన విషయం అది. వెంటిలేషన్ సరిగా లేకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది అన్నమాట. సో ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు. ఈ వెంటిలేషన్ అయితే మాత్రం ఎరగదీశారు. అండ్ ఒక సింగిల్ బెడ్రూమ్ అదిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేను ఇంటి దగ్గర డబుల్ బెడ్రూమ్ స్టార్ట్ చేశాను కదా, అది ఇంకా దీనికంటే ఇంకా పెద్ద స్పేసియస్. సో అది ఎప్పుడు అవుతుందో ఏమో మరి. సరే ఓవరాల్గా నీకు ఎలా అనిపించింది ఇల్లు? నా ఒపీనియన్ చెప్పేస్తాను, నీ ఒపీనియన్ చెప్పు. ఇల్లు నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మరీ ముఖ్యంగా కబోర్డ్స్ రావడం వల్ల నాకు బాగా నచ్చింది. ఇప్పుడు ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు లేదా మూవీస్లో అలా చూస్తే కబోర్డ్స్ అంటే అలా ఉంటే చాలా నీట్గా పెట్టుకోవచ్చు ఇల్లు. ఆ విషయంలో ఇంకా మొత్తం బాగుంది. స్పేసియస్గా ఇరుగ్గా లేకుండా సరిపోయింది ఒక ఫ్యామిలీకి. ఫైనల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే మా ఫస్ట్ వీడియో. సో సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ డైలీ వ్లాగ్స్ తీసుకొస్తూ ఉంటాం. సో మీకు నచ్చిందా మా ఇల్లు? మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను రెంట్ ఎంత అనేది. దీనికి ఎంత రెంట్ ఉండొచ్చు ఒంగోలులో, మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో ఎంత రెంట్ ఉండొచ్చు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. బాయ్.